అంటే ఇప్పుడు జనరల్ గ్యాస్‌కి, దీనికి ఎలా డిఫరెన్షియేట్ జేసుకోవాలి? సేమ్ మనము 15 ఇయర్స్ ఎటువంటి అలవాటు లేదు. వాళ్ళలో రిస్క్ ఫ్యాక్టర్స్ స్ట్రెస్‌ఫుల్ లైఫ్ ఉంది. వాళ్ళలో ఇట్లాంటి గ్యాస్ సింప్టమ్స్ వచ్చాయనుకోండి, మనం అనుకోవచ్చు సింపుల్ గ్యాస్ ప్రాబ్లమ్ అనుకోవచ్చు. సేమ్ అదే మనం 60 ఇయర్స్ ఓల్డ్ స్మోకర్, ఆల్కహాలిక్, ఫ్యామిలీ హిస్టరీ ఉంది, అండర్‌లైయింగ్ క్రానిక్ ప్యాంక్రియాటిస్ ఉంది. వాళ్ళలో ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్ ఉంటది కదా! చాలా హ్మ్. ఎక్కువనమాట. కాబట్టి వాళ్ళని కొంచెం డెప్త్‌గా అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి టెస్ట్ సబ్జెక్ట్ చేయాలి. దాన్ని బట్టి డయాగ్నోస్ ఈజీగా చేయొచ్చు. మీరెక్కువగా ఏ ఏజ్ వాళ్ళలో ఇది చూస్తున్నారు? సో, ప్రతి క్యాన్సర్ లాగానే ప్యాంక్రియాస్ సంబంధించిన క్యాన్సర్ గూడా 50 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళలో ఎక్కువొస్తదనమాట. మేము గూడా వీళ్ళలోనే ఎక్కువ చూస్తాం. 50 ఇయర్స్ క్రాస్ అయ్యి ఎస్పెషల్లీ స్మోకర్స్, ఆల్కహాల్, ఒబెసిటీ ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం. సో, స్క్రీనింగ్ ఎప్పటినుంచి చేసుకోవడం బెటర్ అంటారు? స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, లేకపోతే స్మోకింగ్ అలవాటు ఉంది, ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్ క్లినికల్‌గా చాలా ఎక్కువ. అంటే బాగా బరువు తగ్గిపోయాడు, రీసెంట్‌గా బరువు తగ్గిపోయాడు, ఆకలేయట్లేదు, గ్యాస్ ప్రాబ్లమ్ అని చెప్తున్నాడు అంటే వాళ్ళలో అన్ని టెస్ట్‌లు ఎక్స్‌టెంట్ ఆఫ్ టెస్ట్‌లు చాలా ఉంటాయన్నమాట. హ్మ్. సో, స్క్రీనింగ్ ఎప్పుడు ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళంటారు వాళ్ళలో స్క్రీనింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేసేస్తాం. ఎప్పుడైతే డౌట్ ఉందంటే. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు వచ్చి చాలా నాన్ ఇన్వేసివ్ టెస్ట్‌లు ఎంఆర్ఐ స్కాన్ కావచ్చు, సీటీ స్కాన్ కావాలి, అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చాయి కాబట్టి మనం యాజ్ స్మాల్ యాజ్ 1 సెంటీమీటర్ లీజన్‌ని కూడా మనం డిటెక్ట్ చేసే సాధ్యపడుతుంది ఇప్పుడున్న మొడాలిటీస్‌తోని. జనరల్ రెగ్యులర్ స్క్రీనింగ్స్ చేసుకోవాలి అంటే ఏం చేసుకోవాలి? అల్ట్రాసౌండ్‌తో స్టార్ట్ చేస్తామనమాట. అల్ట్రాసౌండ్ ఇస్ ద ఇనిషియల్ స్క్రీనింగ్ టెస్ట్. అల్ట్రాసౌండ్‌లో లేదు ఏం సస్పిషన్ లీజన్ ఉంది అనుకోండి, నెక్స్ట్ సీటీ చూస్తాం. హ్మ్. మన ప్యాంక్రియాస్ కూడా చాలా పార్ట్స్ ఉంటాయి ప్యాంక్రియాస్‌లో. హెడ్, బాడీ, టెయిల్ అని. ఏ రీజియన్‌లో ఉంది దాన్ని బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ కూడా చూస్తాం అనమాట. హెడ్ రీజియన్‌లో ఉంది అనుకోండి, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ గానీ, ఎంఆర్ఐ గానీ, సీటీ గానీ, బాడీ అండ్ టెయిల్‌లో ఉందనుకోండి, సీటీ గానీ, ఎంఆర్ఐ గానీ ఇలా చేయాల్సిన అవసరం రావచ్చు.